వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. బాహుబలి 2 తర్వాత తెలుగు సినిమా మార్కెట్ మారిపోయింది. ఒక్కసారిగా భారీగా ఎక్స్పాన్షన్ జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమాలన్నింటికి ఆ ఎక్స్పాన్షన్ ఓ వరంగా మారుతుందని కూడా చెప్పొచ్చు. ఆ ఎక్స్పాన్షన్ ని ఏ హీరో ఎంతగా వాడుకుంటే అన్ని రికార్డులు ఆ హీరో సొంతం చేసుకోవడం ఖాయం. రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు, టికెట్ రేట్లు భారీగా పెంచుకునే అవకాశం, భారీగా స్పెషల్ షోలు, భారీగా ఇతర ఇండస్ట్రీలలో మార్కెట్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ బాహుబలి 2 ఇతర సినిమాలకు కల్పించిన ఓ అద్భుత అవకాశం. దాంతో పాటుగా భారీ సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా పెరిగేలా చేసింది ఈ సినిమా. బాహుబలి 2 తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ప్రస్తుతానికి ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా టాప్ ప్లేస్ ను దక్కించుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమా నైజాం ఏరియాలో 27 కోట్ల నుండి 28 కోట్ల వరకు, సీడెడ్ ఏరియాలో 14.5 కోట్లకు, అలాగే కర్ణాటకలో 12.5 కోట్లకు రైట్స్ ని అమ్మారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇది బాహుబలిని పక్కకు పెడితే ఇది వరకు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కు 3-4 కోట్లు ఎక్కువగానే అంటున్నారు విశ్లేషకులు. ఇదే కనుక నిజమైతే ప్రస్తుతానికి ఎన్టీఆర్ దే ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇతర హీరోలు నటించిన క్రేజీ సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధమవుతుండటంతో ఆ సినిమాల బిజినెస్ ఏ మేరకు జరుగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.